నమస్తే. ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలను లైవ్ లో చూద్దాం. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे. Please arise for the state song. ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంచీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. Permission taken, permission granted for సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకేలా నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించిన లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, అలానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తూ ఉన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. ఈ వేడుకల్లో ఆయన పాల్గొన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకేలా నిర్వహిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే మోదీ కూడా ఈ కార్యక్రమాల్లో జాయిన్ కాబోతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే వేడుకలకి సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ దీనికి వేదిక అయింది. హైదరాబాద్లో ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తూ ఉన్నారు. అంగరంగ వైభవంగా ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తూ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు.
పరిశీలనకై వెళ్తున్నారు. परेड विश्राम होगा विश्राम గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యులను పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. ఈ రోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని సగర్వంగా జరుపుకుంటున్నాం. ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినం అంటే వృద్ధుల నుండి బాలుర వరకు అందరికీ అర్థమవుతుంది. దశాబ్దాల బ్రిటిష్ బానిసత్వం నుండి బయటపడి స్వేచ్ఛను సాధించుకున్న రోజని. గణతంత్ర దినం అంటే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజని చెప్తారు. మరి ఆ రోజును గణతంత్ర దినం అని ఎందుకంటారంటే, ప్రజలు, గణం అంటే ప్రజలు, తంత్రం అంటే వ్యూహం, స్ట్రాటజీ. అంటే ప్రజలు తమను తామే పరిపాలించుకునే తంత్రాలు ప్రారంభమైన దినం గణతంత్ర దినం. దాన్ని మనం ఉత్సవంలా జరుపుకుంటాం గనుక గణతంత్ర దినోత్సవం అంటాం. రాజుల ద్వారా కాకుండా దేశ సర్వతోముఖాభివృద్ధికి, సార్వభౌమత్వ పరిరక్షణకు ప్రజలే ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు ఎలా చేయాలి, వాటి ఆధారాలు, బాధ్యతలు, అధికారాలు ఏమిటి, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలి, పౌరుల ప్రాథమిక హక్కులు ఏమిటి, వాటి పరిరక్షణ ఎలా చేయాలి అనే అనేక వ్యూహాలు, అంటే తంత్రాల లిఖిత పూర్వక సర్వోత్కృష్ట సమాహారమే భారత రాజ్యాంగం. అందుకే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజును గణతంత్ర దినంగా పిలుస్తారు. అటువంటి రాజ్యాంగబద్ధ పాలనలో అపార అనుభవం ఉన్న పరిపాలనా దక్షులు, దీర్ఘదర్శి, పెను సవాళ్లనైనా ఛేదించగల ధీశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రవనిని స్వర్ణాంధ్రగా మార్చడానికి అవిరళ కృషి చేస్తోంది. ఆరోగ్యంలోను, ఆదాయాల్లోనూ గ్రామ సీమలు, పల్లెవాసుల సంపూర్ణ సంతోషంతో ఉంటే లక్షలాది గ్రామాలు కలిగిన రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుంది. ప్రాణాధారమైన వ్యవసాయ రంగం నుండి ప్రాపర్టీలను పెంచే పారిశ్రామిక రంగం వరకు అన్ని రంగాలలోనూ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అంచెలంచెలుగా అవిశ్రాంతంగా 2047వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ను విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాలకు దేశంలోనే కేంద్ర బిందువుగా నెంబర్ 1గా నిలిపే వేగంలో వెళుతోంది స్వర్ణాంధ్ర వెల్లువ, స్వర్ణాంధ్రప్రదేశ్. Honorable Governor is reviewing Indian Army contingent. The contingent is commanded by Lieutenant Aditya Ojha. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. కంటింజెంట్ కమాండర్ లెఫ్టినెంట్ ఆదిత్య ఓఝా. Honorable Governor is reviewing 3rd Battalion APSP Kakinada contingent. Contingent is commanded by Sri Adari Simhadri Naidu, Reserve Inspector. 3rd Battalion APSP కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. Honorable Governor is reviewing CRPF contingent. The contingent is commanded by Sri Bhavani Shankar Patnaik, Reserve Inspector. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. Honorable Governor is reviewing Tamil Nadu State Special Police Contingent. Contingent is commanded by Sri A. David Raj, Reserve Inspector. తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. Honorable Governor is reviewing 16th Battalion APSP Vishakhapatnam contingent. Contingent is commanded by Sri S.V. Ramana, Reserve Inspector. 16th Battalion APSP కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. This is APSP Brass Band Contingent, Indian Army Pipe Band Contingent and APSP Pipe Band Contingent. Honorable Governor is reviewing NCC Boys Contingent. Contingent is commanded by Master Rajesh. NCC బాయ్స్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. Honorable Governor is reviewing NCC Girls Contingent.
The contingent is commanded by Kumari Dillishwari. ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. Honorable Governor is reviewing Andhra Pradesh Social Welfare Residential Educational Institution Society contingent. The contingent is commanded by Master Surya Narayana Murthy. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గవర్నర్ గారు. Honorable Governor is reviewing Bharat Scouts and Guides contingent. Contingent is commanded by Y. Isak Raj. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు. Honorable Governor is reviewing Youth Red Cross contingent. The contingent is commanded by Master VSV Santosh. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. పెరేడ్ లో ఉన్న వివిధ కంటింజెంట్లను పరిశీలిస్తూ ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. Republic Day is a reminder of our journey as a nation, a journey that began with the sacrifices of countless freedom fighters and visionaries who dreamed of an independent India governed by justice, equality and liberty. Their courage and determination laid the foundation for the country we proudly call home today. The adoption of the Constitution on January 26, 1950 was a monumental step in our journey. It was a collective effort of brilliant minds like Dr. B.R. Ambedkar, Jawaharlal Nehru, Sardar Vallabhbhai Patel, and many others who worked tirelessly to draft a framework that ensures the rights and dignity of every citizen. The Constitution is not merely a document, it is a living testament to the values that we hold dear. Over the years, India has grown into a nation that stands tall on the global stage. We have made remarkable progress in areas such as education, healthcare, science, technology, defense, and infrastructure. However, Republic Day is not just a day to celebrate our achievements, but also to introspect and set new goals. As responsible citizen, it is imperative that we uphold the principles of the Constitution in our daily lives. Let us respect the laws of land, promote unity and harmony, and work towards eradicating discrimination in all its forms. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. మనం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో ఈ వేడుకలను నిర్వహిస్తూ ఉన్నారు. పెరేడ్ గ్రౌండ్స్లో అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, ఢిల్లీలో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి అక్కడికి ఢిల్లీలోని కర్తవ్య పథ్ దగ్గర ఏర్పాట్లను కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన లైవ్ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. తెలంగాణలోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తూ ఉన్నారు. జిష్ణుదేవ్ వర్మ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మనం చూస్తున్నాం కొద్దిసేపటి క్రితమే ఆయన త్రివిధ దళాల స్వాగతాన్ని కూడా ఆయన స్వీకరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.
గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. ఇక ఢిల్లీలో మనం చూసిన మరి కాసేపట్లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కర్తవ్య పథ్లో ఇప్పటికే అరేంజ్ చేయడం కూడా జరిగింది. త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వారి ప్రదర్శనలు కూడా నిర్వహించబోతూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా అట్టహాసంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి శకటాలు కావచ్చు, నేవీ పోలీస్కి సంబంధించినటువంటి త్రివిధ దళాల విన్యాసాలు కావచ్చు, అవి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ప్రధాని మోదీ అలానే ద్రౌపది ముర్ము ఈసారి మనకు స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. సో ఆ గెస్ట్తో కలిసి ఆవిడ కర్తవ్య పథ్ చేరుకుంటారు. ప్రస్తుతం మనం తెలంగాణలోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన లైవ్ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. జిష్ణుదేవ్ వర్మతో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. రోమాంచితం చేసే పోలీస్ బ్యాండ్ శబ్దం, పండిత పామర తారతమ్యం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆనందాశ్రువులతో ఉద్విగ్న భరితం చేసే శబ్దం. ఆ సంగీత శబ్దాలకు అనుగుణంగా లయబద్ధంగా కదులుతూ ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం, ప్రతి అడుగులోనూ దేశభక్తి, ప్రతి శ్వాసలోనూ భారతమాత సుస్థిరతనే అభిలషించే వివిధ దళాల కవాతుతో ఈ ప్రాంగణం పులకించిపోతోంది. ఎందరో త్యాగధనుల ధన మాన ప్రాణాల సమర్పణతో సాధ్యమైన Perfect march, chin up, chest high, marching smart. భారతదేశ భూభాగాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు త్రివిధ దళాలు రేయింబవళ్లు కృషి చేస్తూ ఉన్నాయి. ఎముకలు కొరికే చర్యలో, మంచు కొండలపై, థార్ ఎడారిలోనూ సముద్ర తీరాల్లోనూ ఉన్న త్రివిధ దళాల్లో ఒకటి పదాతి దళం. మొదటి బృందం కంటింజెంట్ కమాండర్ కెప్టెన్ గగన్దీప్ జోషి గారు 13వ డోగ్రా రెజిమెంట్ బెటాలియన్. సగర్వంగా దేశం కోసం నేనున్నాను అని ప్రతి గుండె నిండా లబ్డబ్కు బదులు జై భారత్ అనే ధ్వానాలతో సాగుతున్న బృందం ఇది. కర్తవ్యం అన్వాత్మ. भारत माता की, भारत माता की, भारत माता की। आदिना कंटिजेंट कमांडर इंस्पेक्टर श्री राजेंद्र कुमार शायल की निगरानी में ओडिशा पुलिस कंटिजेंट ओडिशा पुलिस रियासत की तश्कील के साथ ही 21 अप्रैल 1936 को तश्कील दी गई। ओडिशा पुलिस के दस्ते ने पड़ोसी रियासतों में जैसे आंध्र प्रदेश, छत्तीसगढ़, झारखंड और मगरबी बंगाल वगैरह में
today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Nazir Ji. CRPF contingent is commanded by Shri Bhavani Shankar Patnaik, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కంటింజెంట్ కమాండర్ శ్రీ భవానీ శంకర్ పట్నాయక్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Comrade Police Contingent! Alert! Here comes Tamil Nadu State Special Police Contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Nazir Ji. Tamil Nadu State Special Police Contingent is commanded by Shri A. David Raj, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ కమాండర్ శ్రీ ఏ డేవిడ్ రాజ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Comrade Police Contingent! Comrade! Ladies and gentlemen, put your hands together for the 16th Battalion of Andhra Pradesh Special Police Visakhapatnam Contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Shri Abdul Nazir Ji. 16th Battalion APSP Visakhapatnam Contingent is commanded by Shri S.V. Ramana, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 16th బెటాలియన్ APSP విశాఖపట్నం కంటింజెంట్. అంటుంటారు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ పిల్లల్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య అందించాలి, ఒకే ఛత్రం కిందికి సమీకృత గురుకులాలను తీసుకురావాలన్న వారి సంకల్పానికి ప్రత్యేకంగా సింబాలిక్ ప్రెజెంటేషన్ అన్ని గురుకులాల విద్యార్థులు ఈ బృందంలో ఉన్నారు. We can see the band, Army and Telangana police bands, adding color, valor, rhythm and music to the air, adding josh and umang to the beautiful environment of the parade grounds. Brass band contingents consist of 1st Battalion, 8th Battalion and CAR headquarters band troops. Y. Narsingh Rao, ARSI of CAR is the brass band master. He belongs to 1989 batch. He is awarded with gold, silver and bronze medal in different India band competitions. In white and black with their beautiful movement, we have pipe band. The pipe band contingent is consisting of 13 Dogra, 13 Punjab Indian Army and 12th Battalion band troops. N. Srinivas Rao, ARSI of 12th Battalion TGSP is the pipe band master. He was rewarded with 2 increments in different All India band competitions. Yes, close to them we can see a beautiful contingent, a beautiful synchrony between man and animal. Yes, it is the mounted police. Contingent number 10th, Telangana State Mountain Police. Contingent Commander Shri M. Narsimha Rao, Reserve Sub Inspector की निगरानी में CAR हेडक्वार्टर्स की माउंटेड पुलिस यूनिट को साल 1950 में कायम किया गया था. ये यूनिट फिलहाल श्रीमती रक्षिता कृष्णा मूर्ति IPS, डिपार्टमेंट डिप्टी कमिश्नर ऑफ पुलिस CAR हेडक्वार्टर्स हैदराबाद की निगरानी में काम कर रही है. माउंटेड पुलिस को जुलूसों, एजिटेशंस, मजहबी त्योहारों और तमाम रियासती परेड के समेत झील गश्त की ड्यूटीज़ के दौरान अमन व अमान के लिए इस्तेमाल किया जाता है. आज यौम जमहूरिया परेड 2025 के मौके पर फखरिया माउंटेड पुलिस अफसरान को देखा जा सकता है. సమర్పిస్తూ ముందుకు కదులుతోంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్ కమాండర్ మాస్టర్ Y. ఇస్సాక్ రాజ్.
ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టవలసిందిగా విజ్ఞప్తి. Here comes the Youth Red Cross contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Shri Abdul Nazir ji. Youth Red Cross contingent is commanded by Master VSV Santosh. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ మాస్టర్ విఎస్వి సంతోష్. అందరూ మీ కరతాళ ధ్వనులతో కవాతును స్వాగతించవలసిందిగా అభ్యర్థన. Here comes Andhra Pradesh Special Police Brass Band contingent with melodious music, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Shri Abdul Nazir ji. APSP Brass Band contingent is headed by Shri TV Ramana ARSI, Shri S Srinivas ARSI. శ్రీ టివి రమణ ఏఆర్ఎస్ఐ మరియు ఎస్ శ్రీనివాస్ ఏఆర్ఎస్ఐ నేతృత్వంలో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథికి గౌరవ వందనాన్ని తెలియజేస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బ్రాస్ బ్యాండ్ కంటింజెంట్. Here comes the amalgamation of melodious music and marvelous movements. Indian Army Pipe Band contingent and Andhra Pradesh Special Police Pipe Band contingent, saluting and honoring today's chief guest and esteemed governor of Andhra Pradesh, Shri Abdul Nazir ji. Indian Army Pipe Band contingent is commanded by Naik Subedar H.K. Mohanty. APSP Pipe Band contingent is commanded by G.V. Subbarao ARSI. శ్రీ నాయక్ సుబేదార్ హెచ్కే మొహంతి మరియు జీవి సుబ్బారావు ఏఆర్ఎస్ఐ నేతృత్వంలో ముఖ్య అతిథికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఇండియన్ ఆర్మీ మరియు ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ కంటింజెంట్. అదిగో దినదినం కాదు క్షణక్షణం వికాస పథంలో ముందుకు సాగుతున్న తీరు మనకు తెలుసు. ఇటీవలే ప్రపంచ వేదిక దావోస్లో లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో తెలంగాణ యువతకి ఒక ఆశాకిరణంగా అనేక సంస్థలు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, డాటా సైన్స్ అయినా, అధునాతన సాంకేతిక సదుపాయాలకు మా మహానగరం, మా రాష్ట్రం ఎప్పుడూ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి గారు స్వాగతించడం, వారు స్పందించడం ఆనందదాయకం. వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటూ ప్రతి కుటుంబానికి సామాజిక భద్రతే ధ్యేయంగా చెబుతూ మన ముందుకు వస్తోంది ప్లానింగ్ డిపార్ట్మెంట్ మరియు సెర్ప్ శకటం. పేదరికం లేని సమాజమే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా పేదరికం లేని సమాజ స్థాపనే ప్రధాన లక్ష్యంగా మన చంద్రన్న ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధనలో భాగంగా గ్రామీణ నిరుపేద కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరిచి తద్వారా వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేయటం జరుగుతోంది.
గ్రామీణ పేదరిక నిర్మూలనలో కీలక భూమిక పోషించి స్వయం సహాయక సంఘ మహిళల సంక్షేమం, అభ్యున్నతి, ఆర్థిక భద్రత, స్వావలంబన మరియు సాధికారతకై కృషి చేస్తోంది గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది గృహ నిర్మాణ శాఖ శకటం 2029వ సంవత్సరం నాటికి పేదలందరికీ ఇళ్ళు. రాష్ట్రంలోని నిరుపేదలందరికీ 2029వ సంవత్సరం నాటికి मैंने तेलंगाना प्रजालंधारकी गणतंत्र दिन उत्सव शुभकांक्षालु. नमस्कार. As we declare this Republic Day, let us draw inspiration from Rabindranath Tagore, who said, where the mind is without fear and the head is held high, where knowledge is free, where the world has not been broken up into fragments by narrow domestic walls. These words resonate deeply with our vision for Telangana, a state that is united, inclusive and progressive. Let us rededicate ourselves to the constitutional values of democracy, liberty, welfare and equity. On this proud occasion of the 76th Republic Day of India, I extend my heartfelt greetings to the Chief Minister, Mr. A. Revanth Reddy, his cabinet colleagues, the peace-loving and hard-working people of Telangana, and to all citizens of the nation. Today, we gather to commemorate the day our Constitution came into effect, laying the foundation of the world's largest democracy. It is a moment to reflect on our journey and rededicate ourselves to the principles of justice, liberty, equality and fraternity. We draw strength from the ideals of Mahatma Gandhi, whose philosophy of truth and non-violence laid the moral foundation of our nation's independence and continues to inspire us in our journey forward. The Constitution of India, drafted under the visionary leadership of Dr. B.R. Ambedkar and other eminent framers, is not merely a legal document, but a guiding light that has shaped our democracy. As Dr. Ambedkar aptly said, a constitution is not a mere lawyer's document. It is a vehicle of life, and its spirit is always the spirit of the age. Let us draw inspiration from his words to steer Telangana and our nation toward progress and inclusivity. Today, Telangana stands at a pivotal moment in its history. The people's mandate of December 2023 has brought in a government that is committed to realizing the aspirations of every citizen, ensuring that governance is inclusive, transparent, and rooted in democratic principle and constitutional ideals. Telangana, with its rich cultural heritage, the rediscovered vibrant democratic traditions, continues to inspire us as we build a progressive future. Since assuming office, this administration has prioritized delivering on its promises and addressing the immediate needs of the people. Telangana's cultural heritage has been at the forefront of our identity. This year, the adoption of the Telangana Talli, the Telangana song, has rejuvenated our cultural ethos and marks a significant milestone. Further, it has decided to honor eminent personalities for the immense contribution to the Telangana in art, culture, literature, journalism, namely late Sri Gadal, late Sri Guda Anjaya, Sri Bandi Yadagiri, Sri Dr. Andi, Sri Gorati Venkamna, Sri Jaya Raju, Sri Sudala Ashok Teja, Sri Ayekar Yadagiri Rao, Sri Pasham Yadagiri. They or their family members will be felicitated in a grand manner with a cash prize of rupees 1 crore, 300 square yards open plot in Future City, and Tamrapatram. Recognition of the artist in such a grand fashion is unprecedented in the annals of Indian history. The Praja Prabhutam has been giving priority to preserve the Telangana culture and traditions. The famous song Jaya Jaya He Telangana Janani Jaya Ketanam, written by the people's poet Andesri,
was declared as the state's official song. The Prabhutam unveiled Telangana Talli statue in the state secretariat premises in tune with the aspirations of the Telangana people. It represents the determination, sacrifices and struggles of the state's youth and people during the statehood movement. The design of Telangana Talli portrays the everyday life and spirit of Telangana's populace, focusing on the common person's strength and cultural identity. These initiatives preserve and promote the vibrant spirit of Telangana and remind us of our shared heritage and aspirations. This cultural renaissance strengthens the bond we share with our traditions and reinforces the unity of our people. Agriculture remains the backbone of Telangana's economy. Under this government, Telangana has achieved the remarkable feat of emerging as the state with the highest paddy production in the country, with a record production of 1.59 crore tons during 2024 rainy season. The government stood by its word and within 27 days implemented the 2 lakh crop loan waiver to alleviate financial burdens and fulfill the aspirations of farmers across the state. The benefit of the crop loan waiver has been extended to 25,35,934 farmers, amounting to a whopping 20,616.89 crore, demonstrating the government's unwavering support for the agricultural community. Enhanced financial assistance of rupees 12,000 per acre annually through Raitu Bharosa empowers farmers to invest in better yields. At the same time, it ensures that all the arable land get the benefit. Praja Prabhutam government, with an aim to uplift landless agricultural labor, has come up with Indra Amma Atmiya Bharosa that provides rupees 12,000 per annum to support landless agricultural laborer family who worked for at least 20 days under MNGREGS during the year 2023-24, acknowledging their critical contribution. Agriculture and Farmers Welfare Commission was constituted to provide necessary assistance and cooperation for the welfare of the farmers. 562 Raitu Vedikas were set up with audio-visual media worth rupees 20.94 crores. Raitu Nestam is now operational in all 532 rural mandals of the state, enabling farmers, scientists and administrators to engage in regular structured video conferences. This initiative fosters knowledge, exchange and collaboration, enhancing cultural development and rural empowerment. Without any prejudice, the Praja Prabhutam continuing Raitu Bima scheme has covered 42.16 lakh farmers, providing insurance amount of 1,433 crores. The Praja Prabhutam government has sanctioned bonus of rupees 500 per quintal of Sannakara Rakam paddy to the tune of 1,206.44 crores. Further, due to consistent efforts of Praja Prabhutam government was successful in forcefully putting forth its contention before Krishna Water Tribunal II recently and in safeguarding Telangana state rights of Krishna water. Women are at the heart of Telangana's development agenda. Free travel for women in public transport buses under the Mahalakshmi scheme is a transformative initiative enabling greater mobility, financial independence and access to opportunities. So far, women have made 133.91 crore free bus trips and saved rupees 4501.10 crore. This measure empowers women across the state, fostering inclusivity and progress while easing their daily burdens. Additionally, the government is implementing measures like the Gruha Jyoti scheme, providing free electricity for families consuming up to 200 units, benefiting 50 lakh poor families. Further, government has subsidized LPG cylinders with rupees 500, benefiting 43 lakh families, and 432.2 crore subsidy has been given under the scheme to ease the financial burden on poor households. The Indira Mahila Shakti
has been launched with the aim of promoting 1 crore women as entrepreneurs and industrialists and make them all millionaires. The target has been set to provide financial assistance of rupees 1 lakh crore to women through bank linkage, fostering entrepreneurship, leadership and the establishment of Srinidhi. The SHG groups are running Mahila Shakti canteens with the support of the government. School uniform stitching work has been entrusted to SHG women. These initiatives have uplifted, ensuring their active contribution to the progress of the state. The state government has decided to allocate a 1,000 megawatt solar power project to self-help groups within the state, empowering them to become renewable energy entrepreneurs and achieve financial stability. This initiative is posed to serve as a role model in the entire country. The government is paving the way for a brighter future for the youth of Telangana. The establishment of the Young India Skill University by fostering innovation and providing world-class training, the university will play a pivotal role in empowering the next generation of leaders and professionals, will produce skilled professionals for emerging industries. Advanced training through ATCs, Advanced Technology Centers, equips youth with global competences. This comprehensive focus on education and skill underscores the government's commitment to creating a future-ready workforce. State government has introduced Rajiv Gandhi Civil Abhaya Hastam scheme to encourage those appearing for civil service exam and ensure that no one should be deprived of higher education due to financial constraints. Rupees 1 lakh financial assistance is provided to each civil service aspirant under the scheme. Thousands of young men and women have been appointed to government jobs through transparent and fair recruitment drives. The government is committed to revitalizing employment opportunities for the youth of Telangana. It is a matter of great pride that more than 55,000 jobs, young men and women have been appointed in the government sector the last 1 year, which is unprecedented and unparalleled. The reform of the Telangana State Public Service Commission that has started after this government assumed office is underway, and we assure young aspirants that job recruitment will happen in a transparent and fair manner. The government of Telangana is according topmost priority to revival of sports and to establish Telangana as a global sports leader by fostering sustainable sports ecosystem and nurturing talent so that they can compete for medals in international competitions. The government has passed the bill to set up the Young India Physical Education Sports University for preparing world-class athletes and also coming out with a comprehensive sports policy. Our focus on education and healthcare remains unwavering. Significant investments have been made in the education and nutrition of marginalized communities. Diet charges have been increased by 40% and costing charge by 200%. The government has substantially increased menu charges in government hostels, ensuring nutritious meals for students from underprivileged backgrounds, thereby fostering their overall well-being and academic performance. The government of Telangana, in its steadfast commitment to advancing equitable and inclusive education, continues to prioritize initiatives that uplift the most vulnerable section of society. In furtherance to this objective, the government has conceived the Young India Integrated Residential School IRS scheme, an ambitious and visionary initiative that seeks to transform the educational landscape for children for marginalized communities. This initiative, which focuses on scheduled castes, scheduled tribe, backward class, reflects the government's determination to provide these children with access to high quality, fully residential educational facilities. The Young India IRS aims to cultivate an environment of academic excellence and comprehensive development, thereby enabling students to compete at par with their peers from any educational institution in the country. These initiatives reflect our commitment to social welfare
and economic support for every citizen. The establishment of the Young India Skill University marks a significant milestone in our state's journey towards educational excellence. This pioneering institution is set to become a hub for advanced skill development, equipping our youth with cutting-edge competencies to meet the demands of a rapidly evolving global economy. Under the enhanced Arogyasri program, the state government has increased the coverage of free medical treatments to rupees 10 lakhs, ensuring no citizen is denied quality health care. State government has also added over 163 new treatments to this program. Recognizing the government's effort, the union government has granted permission to start 8 new government medical colleges this year. 400 medical seats are being made available at 50 seats in each medical college. To plan and implement various socio-economic, educational, employment and political opportunities to backward classes, SC, ST minorities and other weaker sections of society, the government has taken up socio-educational, economic, employment, political and caste survey across the state. This survey provides a robust database to formulate evidence-based policies. This initiative reflects our commitment to equitable growth and addressing the diverse needs of Telangana's populace. It marks a new era of governments driven by data, inclusivity and transparency. More than 9,200 crore are being spent for the welfare of BCs this year. The Katamaya Rakshana Kavacham scheme has been launched for the safety of toddy tappers. State government is implementing the Telangana Chenetha Abhaya Hastam scheme for the comprehensive development of handloom and powerloom workers. The scheme is being implemented with a budget of rupees 168 crore in this financial year. Konda Lakshman Bapuji Indian Institute of Handloom Technology has been set up and offering a 3-year diploma course in handlooms and textile technology. Yarn Depot has been opened with a corpus fund of rupees 50 crore and in Bemulawada, Rajanna, Sirsila district for the benefit of powerloom workers. State government decided to provide 2 saris to 64.70 lakh women registered in the self-help groups under the Indira Mahila Shakti scheme every year. The welfare of marginalized communities remains a cornerstone of governments. Additionally, community-specific programs has empowered SC, ST and BC groups to access resources and opportunities, bridging gaps in equity and inclusion. In the spirit of Dr. Ambedkar's vision, this government places the welfare of marginalized communities, SC, STs, BCs, minorities and women at the center of its policies. State government is committed to empowering these groups through targeted initiatives and reforms that foster equity and opportunity. The Telangana Police Department has demonstrated unparalleled commitment to public safety, crime prevention and modernization. Honorable Chief Minister laid foundation stone for Young India Police School in Rangareddy district, which is going to be international standard school dedicated to the education of children of police personnel. Recognizing the nature and importance of timely disaster response, the government constituted a State Disaster Response Force, SDRF, by utilizing the services of 1,000 personnel from Telangana Fire Department and 1,000 personnel from Telangana Special Police Battalions. Further, the state government entered an MOU with NDMA for implementation of Sendai framework for disaster risk reduction, which is aimed at initiating measures for reduction and minimizing the impact during disasters. Honorable CM in December 2024 has inaugurated Vriksha Parichaya Kshetram with 75 unique themes showcasing 1869 plant varieties